భయపడిన ముద్రగడ ఏ రోజు మెగాస్టార్ ని అక్కున చేర్చుకోలేదు సరికదా. ఎన్నోసార్లు ఆయన మీద విమర్శలు గుప్పించారు. ఇప్పుడేమైంది? కాపు నేత కాస్త పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవాల్సిన దుస్థితి వచ్చి పడింది. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఓ ఎండమూరి, ఓ రామ్ గోపాల్ వర్మ, ఓ విజయ్ చందర్ వీరంతా ఒకప్పుడు ఉచ్చ స్థితిలో ఉండి ఇప్పుడు నీచ స్థితికి చేరారు. అలాగే పొలిటీషియన్లు పేర్ని నాని, అంబటి, గుడివాడ అమర్నాథ్ ఇలా చాలా మంది చిరంజీవిని ఆయన ఫ్యామిలీని తిట్టి మీడియా ఫోకస్ ను తమ వైపు తిప్పుకున్న వాళ్లే ఇప్పుడు వాళ్ళంతా జైలుకు దారేది అంటూ ఉసూరుమంటూ కూర్చున్నారు. అంతెందుకు, చిరంజీవిని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి దండం పెట్టించుకున్న జగన్మోహన్ రెడ్డిని తన కర్మ ఎలా వెంటాడిందో ఎవరూ మర్చిపోలేరు. 151 సీట్ల నుంచి అధః పాతాళానికి ఎలా పడిపోయాడో అది చిరంజీవి తమ్ముడు వల్ల అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది కాకతాళీయం కాదే, యాదృచ్ఛికం కానే కాదే, ఇది కర్మ సిద్ధాంతం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రవచనాలు చెప్పుకునే సరస్వతి పుత్రుడు గరికపాటి వారు. ఆయన కూడా ఒకానొక సందర్భంలో తన విజ్ఞతను మర్చి అహంకారంతో చిరుపై కోపాన్ని ప్రదర్శించారు. ఏమైంది ఇప్పుడు? గరికపాటి మొదటి భార్యనంటూ ఒక ఆవిడ వచ్చి ఆయన నీచపు గతాన్ని బట్టబయలు చేసింది. మరి ఇది శాపం కాదా? ముమ్మాటికి చిరు శాపమే. స్థిత ప్రజ్ఞతతో వ్యవహరించాల్సిన గరికపాటి వారు కూడా చిరంజీవిపై కారాలు మిరియాలు నూరి కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారిప్పుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది చిరంజీవి క్యారెక్టర్. ఆయన్ని నొప్పించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు హీన స్థితిలో బాధ, నొప్పి అంటే ఏంటో రుచి చూస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పింది కొందరి గురించే, కొన్ని ఉదాహరణలే. ఈ లిస్టు చాంతాడంత ఉంది. అయితే ఎవరెన్ని ప్రేలాపనలు పేలినా చిరునవ్వుతో ఇప్పటికీ వారు ఎదురుపడితే నమస్కరించే సంస్కారం చిరంజీవిది. అందుకే ఆయన ఆకాశమంత ఎత్తు ఎదిగారు. ఎవరు ఆకాశం మీద ఉమ్మాలని చూసినా అది వచ్చి తమ ముఖం మీదే పడుతుందనే నిజం చాలా మందికి స్వానుభవం వల్ల తెలిసి వచ్చింది. చిరంజీవి హీ ఈజ్ నాట్ ఓన్లీ ఎ మెగాస్టార్ బట్ ఆల్సో ఏ నైస్ హ్యూమన్ బీయింగ్.